వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న. వరదాజు గారు ఇప్పుడు ఒక ట్రైలర్ చూశారు, ఏమనిపించింది? కే ర్యాంప్ అంటే నాని అనే పేరు ఉంది ఆ డైరెక్టర్ గారికి, జైన్స్ నాని అని చూసాం. అలాగే రవీంద్ర రాజా అనేటువంటి ఒక రైటర్ పనిచేస్తున్నట్టుగా, అంటే ఇద్దరు రైటర్లే, డైరెక్టర్ గారు కూడా రైటరే. ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు తామే స్క్రిప్ట్ రాసుకుని హీరోని పట్టుకుని తర్వాత ప్రొడ్యూసర్ని పట్టుకుని ఇలా ప్రాజెక్ట్ డిజైనింగ్ అనేది డైరెక్టర్ వైపు నుంచి జరుగుతోంది ఎక్కువ శాతం. ఇది కూడా అలా తయారైన సినిమా అయి ఉండొచ్చు, ఎందుకంటే రైటర్గా ఆయన పేరు కూడా ఉంది దీంతో. అయితే ట్రైలర్లో మనకి 2-3 ఇబ్బందికరమైనటువంటి పదాలు వినిపించినాయి. అంటే పబ్లిక్ డొమైన్లో విన్నప్పుడు ఇబ్బంది కలిగించే పదాలే అవి. మీరు ఇప్పుడు ఇబ్బంది కలిగించే పదం అంటున్నారు, వాళ్ళ ట్రెండ్ యూత్ కంటెంట్, యూత్ కంటెంటే కానీ ట్రెండ్ కంటెంట్ కరెక్టే, కానీ సెన్సార్లో ఇవి అలౌ చేయరు, అక్కడ బీప్ వేస్తారు. అవును, యూట్యూబ్కో వదిలేస్తారు. బీప్ వేసిన తర్వాత మీకేం జరుగుతుంది, థియేటర్లో వినిపించవు. థియేటర్లో వినిపించవు కానీ ఇది ట్రైలర్లోకి వచ్చేస్తాయి, ఎందుకంటే సోషల్ మీడియాకి సెన్సార్ లేదు, యూట్యూబ్కి కానీ ఓటీటీకి కానీ వెసులుబాటు ఉంది. అందుకనే మీకు ఓటీటీల్లో బూతులు ఎక్కువైపోతున్నాయనే గొడవ ఒకటి జరుగుతోంది బయట, సెన్సార్ పెట్టాలి అని. అంటే కామన్ ఏరియాలో కూర్చున్నప్పుడు అన్ని వయసుల వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు థియేటర్లో ఏజ్ గ్రూపుకి సంబంధించిన లిమిటేషన్ ఏమి ఉండదు, పిల్లలతో కలిసి తల్లిదండ్రులు కూడా వచ్చి థియేటర్లో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు తెర మీద నుంచి వచ్చే పదాల తాలూకా ప్రభావము, అంటే థియేటర్కి ఒక సెన్సార్ ఉంది కదా, థియేటర్కి ఉంది అనేది అదే. మీరు ఏం చేసింది థియేటర్గా ఈ సినిమాని, ఓటీటీ కాదు. మీరు థియేటర్లో రిలీజ్ పెట్టుకున్నారు కానీ ఈ పదాలు వాడారు, వాడిన తర్వాత అక్కడ బీప్లేస్తారు. ఇదేమో ట్రైలర్ దీనిలోకి వదిలేశారు, యూట్యూబ్లోకి వదలటం అంటే మన జేబులోకి వదిలేరు నేరుగా. ఇది ఎవరైనా ఓపెన్ చేసి చూస్తారు, చూసి ఆ థియేటర్లో ఆ పదాలు వచ్చినప్పుడు, బీప్ వచ్చినప్పుడు వీళ్ళు ప్రాంప్టింగ్ చెప్పేస్తున్నారు థియేటర్లో. ఆ బీప్ ప్లేస్లో ఎవరో ఒకళ్ళు ఆ డైలాగ్ అనేస్తున్నారు, ఇది వింటుంది, టోటల్గా థియేటర్ వింటోంది. ఈ థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్స్లో 90% మంది ట్రైలర్ చూసేవాళ్ళే ఉంటారు. ఈ ట్రైలర్ చూసినప్పుడు వాళ్ళకి ఇది ఎక్కుతుంది, అన్ని వయసుల వారికి. సో ఇక్కడ ఇళ్లల్లో ఎలాగూ ఒక కామన్ ఏరియా లేదు. కామన్ ఏరియా అంటే డ్రాయింగ్ రూమ్ ఉండేది దొరుకు, ఈ డ్రాయింగ్ రూమ్ అనేది విచ్ఛిన్నం అయిపోయి బెడ్రూముల సంఖ్య పెరుగుతోంది. 4 BHKలు 5 BHKలు ఆ జమానాలోకి వచ్చేసాం మనం. ఒక కామన్ స్పేస్ పోయి, కామన్ స్పేస్లో మాట్లాడే విషయాలు, దానికి సంబంధించిన విజ్ఞత అవి వదిలిపెట్టేసాం మనం. వదిలిపెట్టేసి కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాం, కంపార్ట్మెంట్ ఐడియాలజీలోకి వెళ్ళిపోయాం. ఈ కంపార్ట్మెంట్ ఐడియాలజీలోంచి పుట్టినవే ఈ పదాలు. అది ఎలా ఉంది, ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ అంటే ఎంగేజింగ్గా కనిపించింది. ఎంగేజింగ్గా కనిపించడం అంటే అది ఈ మధ్య కాలంలో మనం చాలా సినిమాలు చూస్తున్నాం ఇలాంటివి. అంటే యూత్ కంటెంట్ అనే పేరుతో, అంటే కుర్రాళ్ళు ఎదుర్కొనే సమస్యలు కొన్ని తీసుకుని ఒక రేసీ స్క్రీన్ ప్లేతో కథను నడపటం. ఇక్కడ కూడా ప్రేమ వ్యవహారం ఇదంతా ఉంది. అందులో సాయి కుమార్ గారి డైలాగ్ ఒకటి ఉంది, సాయి కుమారు అలాగే కిరణ్ అబ్బవరం కాంబినేషన్లో ఇది ఇంకో సినిమా, తండ్రి కొడుకులుగా ఇంకో సినిమా ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో చేశారు వీళ్ళు. ఇది రిపీట్ అయింది ఇక్కడ. ఇందులో ఈ ట్రైలర్లో ఆయన డైలాగ్ ఉంది, సాయి కుమార్ డైలాగ్. అంటే మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమించటం వరకు నాకు అభ్యంతరం ఏం లేదండి, కానీ మీ అమ్మాయి మా వాడిని యాక్సెప్ట్ చేయటమే నాకు ఆశ్చర్యం కలిగించింది అంటాడు. అదే లైన్ సినిమాకి. కానీ అవతల చూస్తే అవతల ఇంకో రాజకం. అది ఉండాలి, అది ఉన్నప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ డెవలప్ అయినప్పుడే, అంటే విపరీత ప్రవృత్తి ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటే అది ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుంది దానికి అనేది ఆయన తీసుకున్న లైన్ అనేది మనకు ట్రైలర్ నుంచి అర్థమైంది. ఓకే, ఈ విపరీత ప్రవృత్తిలో ఆ చుట్టూ ఉండేటువంటి క్యారెక్టర్లు కూడా అదే టెంపర్తో వెళ్తాయి. ఆ వెళ్ళినప్పుడు ఇలాంటి పదాలు దొరలటం సహజం అనేది ఆయన జస్టిఫికేషన్. చూద్దాం దానికి జస్టిఫికేషన్ ఏమి ఇస్తారు, వాడు క్యారెక్టరైజేషను
ఒక దాని ఏమంటారు ఇప్పుడు అల్లరి చిల్లర తిరిగే యూజెస్ ఫెలో క్యారెక్టర్ అనుకోండి ఏదన్నా. ఏదైనప్పటికీ ఇది మ్మ్. వాడుక భాష అంటున్నారండి. వాడుక భాష ఉద్యమం మనం చూసాం. ఇప్పుడు వాడుక భాషే రాయాలా అనేది ఒకటి. యమ వ్యవహారిక మాటలు కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. నవలల్లో కూడా ఇది మాండలికం రాసిన వాళ్ళు ఉన్నారు. ఏ జనరేషన్ ఏది మాట్లాడుకుంటుందో అదే రాద్దాము అని రాసిన వాళ్ళు ఉన్నారు. ఇది వ్యవహారిక భాషోద్యమం కింద చూస్తే ఇప్పుడు వీళ్ళు మేము జనం ఏం మాట్లాడుకుంటున్నారో అదే రాశాము అని జస్టిఫై చేసుకుంటారు. కానీ కామన్ థియేటర్లో ఇది మిగిలిన వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతుంది కదా. అంటే పిల్లలతో థియేటర్కి వెళ్ళిన వాడికి ఇబ్బంది. అసలు థియేటర్లే కనుమరుగవుతున్నాయి. ఇంకా థియేటర్ గురించి ఆలోచించొద్దు మనం. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతుంది సినిమా. అంటే పాకెట్ ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. ఈ పాకెట్ ఎంటర్టైన్మెంట్ అనే కాన్సెప్ట్లో మనం చూద్దాం అనుకుంటే ఇబ్బంది లేదు. ఓకే. ఆల్రెడీ అక్కడ అది లేదు. అంటే సెన్సార్ కూడా మారాలి, అసలు సెన్సార్ అక్కర్లేదు అనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. చూద్దాం. థియేటర్కి అయితే సెన్సార్ ఉంది, ఓకే, నో ప్రాబ్లం. మరి వాళ్ళు సెన్సార్ వద్దు, ట్రైలర్లో వదిలేశారు కాబట్టి యూట్యూబ్ కోసం వాళ్ళు ఏదైతే డిస్కషన్ పాయింట్ అయితే అనుకున్నారో అది డిస్కస్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు. అంటే యూట్యూబ్లో అందరూ చూసేస్తారు. అయితే ఎవరి కంపార్ట్మెంట్లో వాళ్ళు చూస్తారు. తండ్రి తన ఫోన్లో తను చూస్తాడు, తల్లి ఆవిడ ఫోన్లో ఆవిడ చూడొచ్చు, పిల్లలు వాళ్ళ ఫోన్లో వాళ్ళు చూసుకుంటారు. కానీ అందరూ కలిసి ఒక చోట చూసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. ఓకే. కాబట్టి ఇది ఎలాగూ థియేటర్కి వచ్చి చూస్తారా, అందరూ కలిసి థియేటర్కి వస్తున్నారా దాకా రావచ్చు ఈ ఆర్గ్యుమెంట్. అసలు సెన్సారే తీసేయాలి, అది పాతకాలపు నిబంధనలతో ఉన్నది అనే అభిప్రాయం రామ్ గోపాల్ వర్మ గారు చాలా కాలం క్రితమే మాట్లాడాడు. సెన్సార్ అనేది అవసరమా ప్రపంచానికి అని. అన్సెన్సార్డ్ ఎవరు ఏమనుకుంటారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో అదే మాట్లాడినిద్దాం. దాన్ని బయట ఎలాగూ భరిస్తున్నారు, సినిమాలు కూడా భరించనివ్వండి, తప్పేముంది దానిలో అనే పద్ధతిలో ఒక చర్చ ఉంది. ఇప్పుడు ఇలాంటి ట్రైలర్లు చూసినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. దీన్ని యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితిలో సమాజం ఉంది. కాబట్టి యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళడం తప్ప మార్గం లేదు. వాడుక భాషే వాడారు అని తృప్తి పడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. చూద్దాం ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు. థ్యాంక్ యూ.